ఓకే. సో సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి ఇందాక నేను ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం గురించి మనం స్టడీ చేయాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థియరం. ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని మనము తేల్స్ థియరం అని కూడా అంటాం. సార్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరము ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అంటే వెరీ సింపుల్గా చెప్తాను. ఎలా అంటే సంథింగ్ 102 ఉందనుకో, హోల్ స్కేల్ ఉందనుకో, దీన్ని మనం మామూలుగా అయితే 102 × 102 యూజ్ చేస్తాం కదా, మల్టిప్లై చేస్తే ఆన్సర్. దీన్నే మళ్ళీ ఇంకో విధంగా మనం ప్రూవ్ చేయాలంటే 100 + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 స్క్వేర్ + 2 స్క్వేర్ + 2 టైమ్స్ 100 × 2 చేస్తాం. అవునా? a² + b² + 2ab ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలాగే ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కూడా ఒక ఫార్ములా లాంటిది, కానీ అది స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది. ఇక్కడేమో a + b² అంటే ఇలా రాస్తాం, a + b² = a² + 2ab + b² or a² + b² + 2ab ఏదైనా రాస్తాం. ఈ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తాం. అలాగే ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది జస్ట్ ఒక ఫార్ములా అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. అంచేతే మీకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం స్ట్రేట్ అండ్ ట్రూ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అని అంటారు. స్ట్రేట్ అండ్ ట్రూ తేల్స్ థియరం అని అడుగుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం ఇది, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం డైరెక్ట్గా చెప్పి ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేస్తాను. సరే, ఇప్పుడు చూద్దాం. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుని, ఫస్ట్ ఎప్పుడు మనం గివెన్ రాయాలి, గివెన్ రాయాలి, స్టేట్మెంట్ అర్థం చేసుకుని, నెక్స్ట్ ఆర్పిపి అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలో రాసుకోవాలి. తర్వాత స్టెప్ కన్స్ట్రక్షన్, కొద్దిగా కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది ఇందులో. ఇక్కడ మీరు ఐడియాని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాడు ఏం చెప్తున్నాడు అన్నది. If a line is drawn parallel to the one side of a triangle to intersect other two sides in a distinct points, then other two sides are divided into the same ratio. వాడు ఏం చెప్తున్నాడంటే దిస్ ఈజ్ మై ట్రయాంగిల్ అనుకుంటే దీనికి ఏబిసి అని నేనే పేరు పెట్టుకున్నా, దీనికి ఏబిసి అని నేను పేరు పెట్టుకున్నా. వాడు ఇన్నే ట్రయాంగిల్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. ఏ ట్రయాంగిల్ మనం చెప్పలేదు, నువ్వు పేరు పెట్టుకోవాలి, ఒక పేరు నీకు నచ్చిన పేరు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటా. సో ఒక లైన్ డ్రా చేశాను ఒక సైడ్కి ప్యారలల్గా. వాడు చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఉంటుంది. If a line drawn parallel to the one side of a triangle to intersect the other two sides in distinct points, మిగిలిన రెండు సైడ్ని టూ డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర కట్ చేసేది. మరి ఆ పాయింట్స్ తెలియదు కనుక డిఈ అని నేనే అనుకుంటున్నా. దెన్ అదర్ టూ సైడ్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సేమ్ రేషియో. అంటే మిగిలిన ఈ రెండు సైడ్స్ ఈ లైన్ ఈక్వల్ రేషియోలో డివైడ్. ఈక్వల్ రేషియో ఏంటి? ఇది 2:3 రేషియోలో అవుతాయి, ఇది కూడా 2:3 రేషియోలో డివైడ్ అయిపోతుందని చెప్తున్నాను. ఏమై క్లియరా అన్న? కానీ నేను అలా రాయకూడదు, ఆ రేషియో అలా రాయకూడదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ 3:4 వస్తుంది, ఇది కూడా 3:4 వస్తుంది, 5:6 వస్తుంది, 5:6 వస్తుంది, 7:2 వస్తే 7:2 వస్తుంది. అది అలా డివైడ్ చేసుకుంటా పోదు. అది మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ is parallel to BC, that's all. DE is parallel to BC, that is given. And D comma E intersects A
AC respectively in different points అని రాస్తే సరిపోతుంది. AB and AC respectively. ఇంకా రాయాలనుకుంటే ఇందులో D, E are on AB and AC respectively. అది ఇంకొకటి రాయొచ్చు. మీరు కొద్దిగా ఇంకా డెసిషన్స్ రాసుకోవాలి. ప్రూవ్ చేయవలసింది ఏంటంటే AD by DB is equals to AE by EC అని నువ్వు ప్రూవ్ చేయాలి. ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది బై ఇది అని ప్రూవ్ చేయాలి. అది నువ్వు ప్రూవ్ చేయవలసిన పని నీది. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చెప్పాను, కన్స్ట్రక్షన్ ఉంటుందని చెప్పాను. కన్స్ట్రక్షన్ అంటే ఏం కాదు, ఇక్కడ ఇగో డాటెడ్ లైన్ తో డ్రా చేస్తున్నాను. జాయిన్ సిఈ అండ్ డిఈ అండ్ డ్రా ఏ పెర్పెండిక్యులర్ ఈఎఫ్ ఆన్ బిఏ. బిఏ మీద ఈఎఫ్ అనేది ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి. దిస్ ఈస్ ద టెక్నిక్ హెల్ప్ టు సాల్వ్ ఆర్ హెల్ప్ టు ప్రూవ్ AD by DB is equal to AE by EC. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నాట్ ఓన్లీ దిస్, నేను మీకు 9th క్లాస్లో ప్రత్యేకంగా చెప్పాను. ఏం చెప్పానంటే టూ ట్రయాంగిల్ విత్ ద సేమ్ బేస్, అంటే సపోజ్ AB అనే బేస్తో ఒక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడైనా పాయింట్ C ఉంటే ఈ ట్రయాంగిల్కి ఏరియా ఎంత ఉంటుందో ఇంకొకటి నువ్వు ఇక్కడ ఎక్కడైనా తీసేసుకుంటావు, ABCD అనుకో. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా నేను ప్రూవ్ చేశాను. టూ ట్రయాంగిల్స్ with the same base between the same parallel lines are in equal areas అని నేను 9th క్లాస్లో ప్రూవ్ చేశాను. ఇది కావాలంటే లాస్ట్ ప్రీవియస్ ఒక వీడియో కొడితే మన వీడియో ఇచ్చారు. సరే, ఇప్పుడు అదంతా పక్కన పెడితే మనం ఈ ప్రాపర్టీని కూడా నేను యూజ్ చేసుకుంటాను. అంటే నీకు బేసిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో అదే చెప్తున్నాను. Suppose this is my triangle. This is my triangle. దీని హైట్ ఎక్కడ ఉంది? దీని యొక్క హైట్ బయట ఉంది. ఈ ట్రయాంగిల్ ఇది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక యాంగిల్ కనుక 90 కన్నా అబోవ్ ఉంటే దాని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అంటే దీని హైట్ బయట వస్తుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనపడుతుందా? 90 కన్నా అబోవ్ ఉంది యాంగిల్. దీని హైట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్. మరి నేను ఇలా జాయిన్ చేశాను, ఇది తీసాను, ఇది ఉంది, ఇది మామూలుగా తీసాను. ఇప్పుడు ఇది కూడా సేమ్ హైట్ అవుతుంది. దీంతో బేస్ వేసుకుంటారు. అంటే ఇది ఎందుకు చెప్పారో చూడండి. ఈ ట్రయాంగిల్ కనపడుతుంది కదా, దీనికి కూడా ఇదే హైట్ అవుతుంది. ఇలా ఉందా చూడండి. ఈ ట్రయాంగిల్ ఇది హైట్ అవుతే ఈ లోన మిక్స్ అయ్యి ఉన్న ఇంకో ట్రయాంగిల్ ఉంది, ఇదిగో ఇది, దాని హైట్ కూడా అదే అవుతుంది. అంచేతే ఇక్కడ ఈ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రయాంగిల్లో ఇది హైట్ అవుతుంది, ఈ చిన్న ట్రయాంగిల్లో కూడా ఇదే హైట్. ఈ చిన్న టెక్నిక్ యూజ్ చేసుకుని AD by DB is equal to AE by EC అని నేను ప్రూవ్ చేస్తాను. వెరీ సింపుల్, అర్థమైందా? సరే, ఇక్కడ కన్స్ట్రక్షన్లో మీరు ఏం రాయాలి? జాయిన్ BE and DC. Join DE and BC. Sir, BC and DE, sorry, BE and BE and BE and DC, sorry. Okay. Next, EF is perpendicular to BA. ఇది కూడా చేసే వేళ ఒక perpendicular డ్రా చేస్తాం. These are very very important concepts. Now consider the ratio of area of triangle BED
by area of triangle ADE. ADE. Area of triangle ADE. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా తోటి ఒక రేషియో తీసుకుంటాం. బిఈడి అనే ఒక ట్రయాంగిల్, ఏడిఈ అనే ట్రయాంగిల్కి వాటి యొక్క ఏరియాస్ని ఒక రేషియో తీసుకుని పక్కన పెట్టుకుంటాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు తెలుసు ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది. నేను సింపుల్గా ఇక్కడ రాస్తున్నాను ఇది ఏరియాని. ఇక్కడ హాఫ్ బేస్ బిడి height EF is divided by ADE triangle. ఇక్కడ రేషియో నేను రివర్స్ తీసుకున్నాను, మన టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు తీసుకుంటాను. కన్సిడర్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE బై తీసుకుంటాం. Consider ratio of area of triangle ADE ముందు తీసుకోండి, ఈ ట్రయాంగిల్ ముందు తీసుకోండి, డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BED తర్వాత తీసుకోండి. అంటే ఎలా తీసుకున్నావు అంటే మళ్ళీ 2-3 సార్లు తీసుకుంటాను, మళ్ళీ దాన్ని ఇన్వర్టెడ్ చేయండి కాకుండా నేను ఈజీగా చేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు R. ఇక్కడ బేస్ AD height EF డివైడెడ్ బై 1/2. ఇక్కడ బేస్ BD ఇందాక ఆల్రెడీ చెప్పేసాము, హైట్ దీని ఏరియాని దీని ఏరియాతో డివైడ్ చేస్తాం. ఇక్కడ హాఫ్ క్యాన్సిల్, EF క్యాన్సిల్. సో AD బై నాకు ఎంత మిగిలింది? AD బై ఏం మిగిలింది? BD మిగిలింది. సో AD బై BD మిగిలింది, ఇటు సైడ్ నుంచి కన్సిడర్ చేస్తాను. సిమిలర్గా నేను ఇటు సైడ్ నుంచి 2 ట్రయాంగిల్స్ కనపడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్, ఇదే ట్రయాంగిల్ తీసుకుంటాను. ఈ ట్రయాంగిల్ ఏరియా తోటి కంపేర్ చేసిన రేషియో ఎలా ఉంటుంది ఇక్కడ రాద్దాం. Consider the ratio of area of triangle ADE divided by area of triangle CED. ఇది తీసుకుంటాం. ఈ ట్రయాంగిల్ ఏరియాని ఈ ట్రయాంగిల్ ఏరియాతో కంపేర్ చేస్తాం. అప్పుడు దీనికి కూడా కొంత హైట్ ఉంటుంది కదా. అప్పుడు తర్వాత G రాసి. సో DC అనేది పెర్పెండిక్యులర్, దీని హైట్ కదా. సరే దీన్ని ఎక్కడ చేద్దాము? Area of triangle ADE divided by area of triangle CED is equals to half. మళ్ళీ దీని బేస్ ఇటు నుంచి చూస్తే దీని బేస్ AE కదా. AEనా ఇటు నుంచి చూస్తే దీని బేస్ AEనా హైట్ ఎంత? హైట్ ఎంత అమ్మా? DC డివైడెడ్ బై హాఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇందాక చెప్పాను ఇది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, దీని హైట్ ఇదే అవుతుందని. బేస్ మాత్రము BG హాఫ్ క్యాన్సిల్. AE బై BC ఆర్ C ఎలా అనుకోవచ్చు.
మీరు కొత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కంపేర్ చేసిన రేషియోలో ఇది ఈక్వల్గా ఉంది. ఇక్కడ ఏడిఈ ఇక్కడ ఏడిఈ ఎందుకంటే నేను కామన్గా తీసుకున్నా. కానీ ఈ రెండు ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వలా కాదని మనం చెక్ చేయొచ్చు. ఈ రెండు ట్రయాంగిల్స్ కనపడుతున్నాయా? సిఈడి ఉంది, ఇక్కడ బిఈడి ఉంది. మన ట్రయాంగిల్లో సిఈడి ఒక ట్రయాంగిల్, ఇంకోటి ఏమన్నా ఇంకోటి సిఈడి ట్రయాంగిల్ ఒకటి, బిఈడి ట్రయాంగిల్. ఈ రెండింటికి బేస్ ఒకటే ఉంది చూసుకో. సిఈడి ట్రయాంగిల్, బిఈడి ట్రయాంగిల్ ఆర్ బిడిఈ ట్రయాంగిల్ నువ్వు ఎలా అనుకున్నా కానీ ఆ రెండింటికి బేస్ ఒకటే అనుకోండి, డిఈ ఉంది. బట్ దేర్ ఆర్ బిట్వీన్ ద ప్యారలైన్స్. ఈ రెండింటి ప్యారలైన్స్ మధ్య ఉంది సేమ్ బేస్తో ఉంది. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏది ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. అంటే దీని ఏరియా ఈజ్ ఈక్వల్ టు దీని ఏరియా, ఈ రెండు సేమ్. అప్పుడు ఈ రెండు రేషియోలు ఈక్వల్ అయినాయి కనుక అప్పుడు ఈ రెండు ఏమవుతుంది? ఈక్వల్. అదే ప్రూఫ్. సో ఇక్కడ మీరు రాయాలి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఈడి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఈడి since they are with the same base D and the between the parallel lines D and B. ఇదంతా మ్యాటర్ మేము అంటే from 1 and 2 we get AD by DB is equals to AE by EC. Hence proof. Prove అయిపోయింది. నేను ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నాను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను. In a triangle, one line drawn parallel to the one side will divide the other two sides in the same ratio. This is very important theorem, Thayer's theorem. దీన్ని యూజ్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే.